పీడిఎస్ రైస్ లీకేజెస్ పైన నిఘా పెడుతూ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. జనగాం క్రాస్ రోడ్ దగ్గర ఒక లారీ వస్తుంది అని. ఆ వెహికల్ చెకింగ్ చేస్తున్న ఆఫీసర్స్ ఆ లారీ పట్టుకుంటారు. ఆ లారీ పట్టుకుంటే ఆ లారీలో 20 టన్స్ పీడిఎస్ రైస్ ఉంటుంది. అట్లనే దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ముందుకు తీసుకొని వెళ్తే కూసుమంచి అక్కడ కూడా 2 డంప్ ఉంది అని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ వెళ్ళి 2 డంప్ రికవరీ చేయడం జరిగింది. దాంట్లో 10 టన్స్ పీడిఎస్ రైస్ రికవరీ అయింది. 3 వెహికల్స్ యూజ్ చేసిన వెహికల్స్ కూడా సీజ్ చేశాము. సో దీంట్లో మొత్తంగా 5 అక్యూజ్డ్ ఉన్నారు. ఒక అక్యూజ్డ్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అతను కూడా తొందరగా పట్టుకుంటాము. సో పీడిఎస్ రైస్ లీకేజెస్ పైన చాలా సీరియస్గా చూస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా కంప్లీట్ కోఆపరేషన్ ఇస్తున్నాము. జిల్లాలో ఎక్కడ కూడా పీడిఎస్ రైస్ ఎక్కడన్నా డైవర్షన్ అయితే డెఫినెట్లీ వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటుంది. వీళ్ళ మీద ఏ కేసు నమోదు? వీళ్ళ మీద ఈసీ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. చీటింగ్ అండ్ ఈసీ యాక్ట్. ఇన్వెస్టిగేషన్లో మనకేం వస్తే అన్నీ మొత్తం బయట తీస్తాము. హౌవర్ అక్కడ కూడా అంటే కొన్ని డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళకి కూడా మనం ఇది ఇంటిమేట్ చేస్తాము. సో వాళ్ళు కూడా వాళ్ళ యాక్షన్ తీసుకుంటారు. రేషన్ డీలర్స్ పైన మీరు అంటున్నారు కదా, కస్టమర్ కూడా ఏమని అతను అబ్స్కాండింగ్లో ఉన్న అతను, ఇంకా మిగతా వాళ్ళు 2 ఏపీ వాళ్ళు, 2 ఖమ్మం వాళ్ళు అరెస్ట్ చేశాం. 5గురులో 4 అరెస్ట్ అయ్యారు. ఇంకొకరు అబ్స్కాండింగ్ ఉన్నారు. రిపీట్ చేస్తే రిపీటెడ్ అఫెన్స్ ఉంటే పీడియాక్ కూడా పెడతాం. గతంలో లేదు కేసు, మన దృష్టికి రాలేదు. హౌవర్ వేరే దగ్గర ఉందా చూస్తాం. కాస్ట్ ఎంత సార్ ఇది మొత్తం 12 lakhs కాస్ట్. దీంట్లో A1 షేక్ మీరా అలీ అతను కోదాపూర్ పరాయిలో కలెక్ట్ చేసుకొని వెళ్ళి డంప్ చేసి అక్కడి నుంచి వేరే దగ్గరకు తీసుకొని వెళ్ళి అమ్ముతున్నారు. ఎక్కడ అమ్ముతారు ఇంకా ఎంక్వైరీలో రావాలి. సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నారు. మన జిల్లాలో చేసిన దాన్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాన్ని బట్టి మనం పట్టుకున్నాం. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా మనం రెగ్యులర్గా టచ్లో ఉన్నాము. వాళ్ళకి కూడా కంప్లీట్ సహకారం ఇస్తున్నాము. ఎనీ టైం 24 hours ఏ టైంలో వాళ్ళు పిలిపిస్తే కూడా మన సపోర్ట్ వాళ్ళకి ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి షేర్ చేస్తున్నాం.